హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదిరీ మోమ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు మార్నింగే మేము గార్డెనింగ్ చేయాలని చెప్పని కొన్ని కుండీలు అయితే తీసుకొని వచ్చామండి. సో ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం కోసం అని చెప్పని కొన్ని కుండీలు తెచ్చాము. సో వాటి కోసం అని చెప్పని కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకొని వచ్చాము. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అండి, ఇండోర్ ప్లాంట్. మనకి వీటి వల్ల ఏంటంటే ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆక్సిజన్ అన్నది బాగా ఉంటుందండి. సో అందుకని చెప్పని ఇండోర్ ప్లాంట్స్ పెడదామని చెప్పని కొన్ని మొక్కలు అయితే తెచ్చామండి. ఇది కూడా ఇండోర్ ప్లాంటే. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్లో కూడా ఇది బాగా నిండు గ్రీనిష్గా ఉంటుందండి. సో వీటిని చూస్తుంటే అచ్చం మనకి తమలపాకులు చూస్తున్నట్లే ఉంటుందండి. ఇవి వచ్చేసి క్రోటాన్ మొక్కలండి. వీటిని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి టేబుల్ రోజెస్ అండి. ఆల్రెడీ ఈ మొక్కలు అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం ఇవి ఎలా పెట్టినా కూడా మొలుస్తాయండి. సో వీటి కోసం అని చెప్పని మేము వీటిలో ఇంకా ఉన్నాయండి. ఇవి నేను నిన్న ఈవినింగే తీసుకొచ్చేసాను, తెచ్చి వాటర్లో అయితే వేసి ఉంచాను. సో ఈ మొక్కలు పెట్టడం కోసం అని చెప్పని నేనైతే కుండీలు తెచ్చానండి కొన్ని. సో కుండీల్లో ముందు మొక్కలు వేసేటప్పుడు మనం అడుగున హోల్స్ పెట్టుకోవాలండి. సో వాటర్ అన్నది ఫ్రీక్వెంట్గా అదే కిందకి వెళ్ళిపోయేటట్టు ఫ్రీక్వెంట్గా మనకి హోల్స్ పెట్టుకోవాలి. సో దీనిలో నుంచి ఈ వాటర్లో నుంచి మట్టి అనేది కిందకి పోకుండా మనం కొంచెం మెష్ లాంటిది కనుక పెట్టుకున్నాం అనుకోనండి, చక్కగా మట్టి అనేది కిందకి పోకుండా నీట్గా ఉంటుందండి. సో కుండీల కింద కూడా అందుకని నేను ఇట్లా నెట్ టైప్ అయితే స్టిక్కర్ లాంటిది అంటించానండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి మట్టి వేద్దామండి. దీంట్లో ఆల్రెడీ నేను మట్టి ఇసుక అవి తీసుకొచ్చి పెట్టానండి. సో వాటిని ఇప్పుడు నీట్గా కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు మొక్కలు పెట్టుకుందామండి. మట్టి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి. మట్టి ఎంత లూజుగా ఉంటే మనకి మొక్కలు కూడా అంత బాగా పెరుగుతాయండి. సో ఇప్పుడు నేనైతే ఈ మొక్క పెడుతున్నానండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది ఇంట్లో ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి ఈ మొక్క. ఇవి జస్ట్ కొంచెం పెరిగితే చాలండి. వీటి చిన్న పిలకలైనా సరే, ఇలా చిన్న పిలకలు ఉన్నా కూడా మనకి ఈజీగా మొలుస్తాయండి. సో ఇవి వచ్చేసి కర్డ్ బకెట్లు అండి. ఇవి వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పని వీటిలోకి నేను టేబుల్ రోజెస్ ప్లాంట్లు ఉన్నాయి కదండి, ఇవి పెడితే చాలా నీట్గా కనిపిస్తుంది అండి. సో వీటిలో అయితే ఈ గులాబీ మొక్కలు అయితే ఏదైతే తీసానో అవి పెద్ద కుండీలో పెట్టానండి. సో ఈ చిన్న కుండీలో ఇప్పుడు మనీ ప్లాంట్ అయితే పెట్టేశాను. సో ఇంకొక కుండీలో ఈ మొక్కలు అయితే పెట్టేస్తున్నానండి. సో ఇప్పుడు మట్టి వేసిన తర్వాత వాటర్ పోయాలండి. కొంచెం పోస్తే చాలు, ఆల్రెడీ ఈ మట్టి కొంచెం తడిగానే ఉంది. సో ఇండోర్ ప్లాంట్స్ అయితే ఈ రెండు పెట్టేశానండి నేను. టీవీ దగ్గర అయితే బాగుంటుంది. సో టీవీ చూసేటప్పుడు కూడా మనకి కొంచెం గ్రీనిష్గా కనిపిస్తుంటే ప్లెజెంట్గా ఉంటుందండి మైండ్. సో ఫైనల్గా అయితే 2 ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంట్లో పెట్టేశానండి నేను. సో మిగతావి అయితే బయట వరండాలో పెట్టాను. సో పైన ఎక్కువ ఎండ ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ఎండాకాలం కుండీలు అయితే కొన్ని కిందకి దించేస్తానండి. సో కొన్ని ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టేశానండి. ఫైనల్గా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టానండి. సో ఇంట్లో పెట్టాం కాబట్టి కుండీలో నుంచి ఏదైనా వాటర్ కారినా కూడా సో వాటి కిందకైతే నేను ప్లేట్స్ కూడా పెట్టానండి. సో మనం మిగతా టైంలో ఈ ప్లేట్స్ని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. సో అప్పుడు నీట్గా ఉంటుంది.
సో ఫైనల్గా అయితే గార్డెనింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సో మా వైట్ రోజెస్ చూడండి. ఈరోజు మార్నింగే ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే పెట్టేశామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.